ఇప్పుడు వరకు హ్మ్. మీకు నచ్చిన దాంట్లో అయితే థాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి థాంక్స్ చెప్పుకుంటారు? అంటే ఇప్పుడు నా సక్సెస్‌లో. ఈ రోజు వరకు, హ్మ్. ఈ రోజు ఆ! వరకు మీ జర్నీలో ఆ! చూసుకున్నట్లయితే. నేను థాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఫస్టు మా సిస్టర్‌కే థాంక్స్ చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే తను తీయకపోతే నేను వీడియోస్ ఇంత ముందరికొచ్చేవాడిని గాదు. ఇంతమందికి తెలిసేవాడిని గాదు. నాకంటూ ఒక కెమెరామాన్ కావాలి ఖచ్చితంగా. హ్మ్. నాకు వీడియోస్ తీసి నాకు చూపించడం కోసం. ఆ కెమెరా అవును. యాంగిల్ ఎలా అయినా ఉండని. హ్మ్. నేను చూపించుకుంటాను. నా టాలెంట్ బట్టి ఆ కెమెరా హ్మ్. అక్కడే జనాలక్కడ ఆగిపోతారు. హ్మ్. సో, నువ్వు ఎలా అయినా తీసుకో గాని పర్ఫెక్ట్ అని చూపిచ్చి మా సిస్టర్‌కి కెమెరా యాంగిల్స్ ఇలా తీయాలి, ఇలా తీయాలి, ఇలా తీసుకో అని చెప్పేసి నాకు హ్మ్. తెలియకపోయినా ఇట్లా తీసుకొని హ్మ్. నేనే దాన్ని ఎడిటింగ్ వచ్చిరాని ఎడిటింగ్ చేసుకొని హ్మ్. అలా పెట్టేసుకుంటూ వచ్చాను. మా సిస్టర్ లేకుంటే అంత ముందరికొచ్చేవాడిని కాదు. అసలు నాకు సపోర్ట్ లేదు. ఈ జనాలు లేరు, ఫేమ్ లేదు, ఏం లేదు. హ్మ్. మా సిస్టరు ముందరికి రావడం, నాకు సపోర్ట్ చేయడం చాలా ప్లస్ పాయింట్ నాకు. ఓకే. మీ అలాగా. సిస్టర్‌కే థాంక్స్ చెప్పుకుంటున్నారు మా కాబట్టి, సిస్టర్‌కి ఒక్క థాంక్స్. మాటలో మీ సిస్టర్ గురించి ఏం జెప్తారు? మా సిస్టర్ గురించి ఇంకేం చెప్పినా తక్కువే అది. ఓహ్! ఎందుకట్లా? ఎందుకంటే తను నాకు సపోర్ట్ చేయడం వల్లనే కదా నేను ఇంతమందికి యాహ్! తెలిసాను. బాగా ముందరికి ఫేమ్ అయ్యాను. ఫాలోవర్స్ ఇంతమంది. హ్మ్. సో, తను సపోర్టు నాకుంది గాబట్టి నేనేం చెప్పలేను. ఎందుకంటే నా లైఫ్‌లో ముందరికి ఇది ఒక ముందడుగు కదా! ఇది ఎనక్కి పోనీకుండదు. మర్చిపోవడానికి ఉండదు ఇది. అవును. ఇది ఫరెవర్ గదా! ఇంక ముందరికెళ్ళిపోతూనే ఉంటది. సో, హ్మ్. ఫస్ట్ స్టెప్ రావడానికి ఒక కారణం మా సిస్టరే ఇంగ. అంటే ముందడుగేసి నాకు ఒక ఆడపిల్ల అనకుండా రోడ్డు మీద అంతమంది అబ్బాయిలు చూస్తుంటే గూడా కూర్చొని, నిలబడి, అటు కెమెరా యాంగిల్స్ మార్చి, తీసి అలా తీసిందంటే ఎవరు తీస్తారండి అమ్మాయిలు అసలు? అంతమంది చూస్తుంటారు. అమ్మాయికైలే ఇంపాసిబుల్ అసల. చూస్తుంటారు. అట్లనే అంతా రోడ్డు మీద ఎళ్ళే వాళ్ళంతా చూస్తున్నారు. నడి రోడ్డు మీద ఉండి గూడా షూట్ జేయడం అంటే చాలా కష్టం అసలు. హ్మ్. అలాంటివి షూట్ చేసిందంటే చాలా గ్రేట్ నిజంగా. అలా. నిజంగా. మీ హ్మ్. చెల్లెలు నేమ్ ఏంటి? మీ సిస్టర్? పావని. పావని. హ్మ్. పావని చూడు మీ అన్నయ్య నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. చూసుకోండి. ఓకే. సారీ చెప్పుకోవాలంటే ఎవరికి సారీ చెప్తారు? సారీ చెప్పుకోవాలంటారా? హ్మ్. సారీ చెప్పుకోవడానికి నా అంటూ ఎవరైతే లేరు. సారీ చెప్పడానికైతే ఎవరు లేరు లైఫ్‌లో. హ్మ్. కాకపోతే ఒకవేళ సారీ చెప్పాలన్నా మా సిస్టర్‌కి, మా మదర్‌కే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సపోర్టే కాబట్టి నాకు ఉన్నది. హ్మ్. ఫస్టు వాళ్ళు మా ఇంట్లో ఒప్పుకోలేదు. మా అమ్మకు కూడా నచ్చలేదు. రీల్స్ చేయడం అవి ఏవి నచ్చలేదు. నేను ధైర్యం చేసి ముందరికొచ్చి నేను చెయ్యగలను అని అందరిని ఎదిరించి గొడవ పెట్టుకొని మరి ముందరికొచ్చినా నేను. హ్మ్. ఆ! నేను ఖచ్చితంగా చెయ్యాలి. ఇంతకుముందు అంటే నేను 10థ్‌లో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి ఎళ్ళిపోయినా. అయ్యో! మూవీస్ మీద ఇంట్రెస్ట్ నాకు. సినిమాలకి రావాలనేసి ఇంట్లో నుంచి పారిపోయినా నేను 10థ్‌లో ఉన్నప్పుడు. హుహు. సినిమా ఇండస్ట్రీకెళ్ళాలా అది ఇది అని ఎళ్ళింటే నేను అక్కడి నుంచి వచ్చేసి కర్నూలుకొచ్చిన ఫస్టు. హ్మ్. నేను తెలంగాణలో ఉంటుంటి అప్పుడు. హ్మ్. అయితే కర్నూలుకొచ్చేసాను. కర్నూలుకొచ్చేసినాక మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. అక్కడి నుంచి ఇంక హైదరాబాద్ ఎళ్దాం ఆడిషన్స్‌కెళ్దాం అక్కడ. ఎన్ని రోజులైనా సరే ఆడనే పని చేసుకుంటుండి ఆడిషన్స్‌కెళ్ళాలా. ఖచ్చితంగా ఒక్క ఛాన్స్ అన్నా కొట్టాలా. హ్మ్. నేనేంటో చూపించుకోవాలనేసి అప్పుడు ఎళ్ళొచ్చేసింటి. ఎళ్ళొచ్చాక మా వోళ్ళు మళ్ళీ ఇక్కడికొచ్చి నన్ను తీసుకొచ్చేసారు ఎనక్కి. హ్మ్. తీసుకొచ్చేసాక ఖచ్చితంగా చేర్పిస్తానులే. ఇదయిపోయిన తర్వాత అట్లా ఇట్లా అనడంతో నేను ఛాలెంజ్ చేశాను. ఒకవేళ 10థ్‌లో నువ్వు నీ పోస్టర్ దాంట్లో వస్తే గాన నీకు ఖచ్చితంగా చేర్పిస్తాను సినిమాలో అది ఇది అన్నారు. హ్మ్. అన్నాక ఇంగ సరే అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేశాను. నేనేదంటే ఏదైనా చెప్పానంటే అది చేస్తాను ఖచ్చితంగా. ఓకే. ఆ! ఆ మాట నిలబెట్టుకుంటా. హ్మ్. అట్లా నేను ఛాలెంజ్ చేశాను. నా హ్మ్. పోస్టర్ దాంట్లో వస్తది. ఖచ్చితంగా 10థ్ అంతా అయిపోయినాక ఒకటి బోర్డింగ్ ఉంటది కదా! దాంట్లో హ్మ్. ఫోటో పడాల. సో, దాంట్లో లాస్ట్‌గా నా ఫోటోనే ఉంటది ఖచ్చితంగా. ఆ పోస్టర్‌ల. ఆ ఓకే. పోస్టర్ నేను కనిపిస్తే గుర్తుపెట్టుకొని ఛాలెంజ్ చేశాను. ఖచ్చితంగా అది ప్రూవ్ చేశాను. హ్మ్. కాపోతే తర్వాత ఏం జరగలేదు. అంతే ఆ! గదా! మరి అది. మన పేరెంట్స్ చెప్పేది అంతే హ్మ్. గదా! ఆ తర్వాత అంటే మూవీస్‌లోకి అక్కడ యాక్చువల్లీ ఇక్కడ యాక్టింగ్ స్కూల్‌కి పోయింటి అప్పుడు. ఒక హ్మ్. 2 డేసే అనుకుంటా ఉన్నానక్కడ. హ్మ్. 2 డేస్ ఉన్నాను. అక్కడ అమౌంట్ ఎంత ఒక 30,000 ఏమో కట్టాం. హ్మ్. ఫస్ట్ కట్టించుకుంటారు. అక్కడ అమీర్పేట్‌కెళ్ళి ఉన్నాయి తెలిసే ఉంటది. హ్మ్. అక్కడికెళ్ళి హ్మ్. కట్టించుకున్నారు. ఆ తర్వాత మొత్తం ఫేక్ ఇది జరగదు అట్లా ఇట్లా అనేసి అన్నారు అక్కడంతా. కట్టారా అమౌంట్? అమౌంట్ కట్టామక్కడ. హ్మ్. కట్టిన తర్వాత జరగదు ఇదంతా కాదు అంటే జస్ట్ 2 డేసే ఉన్నానక్కడ. హ్మ్. 2 డేస్ యాక్టింగ్ స్కూల్ పోయాను. అక్కడ ఏం గూడా నేర్పియలే నాకు. అంతా హ్మ్. వాళ్ళదే సీనియర్సే ఉన్నారక్కడ మొత్తం. లాస్ అయ్యారా ఆ! డబ్బులు? అక్కడ ఇంకోటి హాస్టల్ ఉండేది. హాస్టల్ వరస్ట్ అసలు. నాకు హాస్టల్ అంటేనే విరక్తి పుట్టింది. అట్లా ఉంటున్నా అక్కడ వరస్ట్‌గా ఫుడ్డు అస్సలు నాకు హ్మ్. హెల్త్ ఖరాబ్ అయిపోయి 2 డేస్‌లోనే ఇంగా అక్కడనే 2 డేస్ పడుకునుంటి హాస్టల్‌నే. తర్వాత హ్మ్. మా వోళ్ళొచ్చి తీసుకొచ్చేసారు. కారేసుకొనొచ్చి హ్మ్. తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంగ ఇలా కాదు, ఇది జరగదు అంటూ ఇంగా నేను స్టార్ట్ చేస్తాను రీల్సు.
నేనేంటో చూపిస్తానని అప్పుడు సోషల్ మీడియాకి వచ్చేసాను నేను. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ ఇయర్ నేను వచ్చిన తర్వాత క్లిక్ అయిపోయినా ఒక 3 months లో అలా. అది మీకు ఎక్కువగా నచ్చిన రీల్ ఏంటి? అంటే బయటికి రావడం ఆరెంజ్ రీల్, కానీ మీకు నచ్చిన రీల్? నాకు నచ్చిన రీల్ ఎక్కువ, నాకు నచ్చిన రీల్ అంటే చిట్టిబాబు అని ఒకటి ఇంట్రడక్షన్ సీన్ తీసాం. రంగస్థలంలో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. నా పేరు సిట్టిబాబు అండి అని ఒకటి చెప్తాడు. అక్కడ ఆ సీన్ తీయడం కోసం నేను ఒక 40 kilometers వెళ్ళాను నేను ఒక్కనే. వేరే ఊర్లో ఒక అబ్బాయి పాస్టర్ తెలిసిన అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళని ఒక్కసారి అరేంజ్ చేసింది, ఇద్దరు పిల్లల్ని అరేంజ్ చేసి వాళ్ళు ఎలా తీస్తారో కూడా నాకు తెలియదు. కాబట్టి ఈ సీన్ నాకు కావాలి ఖచ్చితంగా చూడు అట్లా ఇట్లా అని చెప్పేసి అరేంజ్ చేసుకొని ఆ తర్వాత నేను ఒక్కనే 40 kilometers లాంగ్ వెళ్ళిపోయినా. ఆ కాస్ట్యూమ్ తీసుకొని వెళ్ళిపోయినా, అక్కడ చేంజ్ చేసేసుకొని రెడీ అయిపోయినా ఇంకా షూట్కి. అక్కడ నుంచి ఇంకా మీరు ఎలా తీసినా ఓకే, నా యాక్టింగ్ పీక్స్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో క్లిక్ అవుతుంది. మీరు ఎలాగైనా తీసుకోండి, కెమెరా యాంగిల్ మాత్రం వణికించగలుగుతుంది ఫోను, పర్ఫెక్ట్గా తీసుకుంటే ఓకే అంటే మాకు రాదన్నా బట్ తీస్తాంలే అనేసి తీసారు వాళ్ళు. అది అంత లాంగ్ వెళ్ళి తీసుకొని ఇంకొకటి అక్కడ ఒకటి ఉంటుంది ఆఫీస్లో కొబ్బరి చెట్లు అవన్నీ ఉంటాయి. ఆ కేస్ కెనాల్కి ఒకటి మెయిన్ ఒకటి ఉంటుంది, ఆ తీసుకోకూడదు అంట, లోపలికి వెళ్ళకూడదు. అప్పటికి అంటే క్లిక్ అయినా నేను, ఫాలోవర్స్ అంట నాకు బాగా చూస్తారంట నా వీడియోస్. అయితే చూపిస్తే సరే తీసుకోండి తొందర తీసుకొని వెళ్ళిపోవాలంటే ఒకటి 2 టేక్స్లోనే అయిపోగొట్టేసాం అంతే. ఒకటే టేకే, సింగిల్ టేకే. ఆ ఫ్రంట్ నుంచి ఒకటి, నెక్స్ట్ కింద పడిపోయేది ఒక టేక్ ఉంటుంది. 2 takes మొత్తం కొట్టేసి ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా వచ్చేసాం. అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ 40 kilometers మళ్ళీ ఇంటికి రావాలి కదా, అంత దూరం నుంచి మళ్ళీ ఒక్కడనే వచ్చేసాను. అప్పుడు చెవు గుట్టించుకుని ఇక్కడ ఈ చెవు అనేది ఈ రోజు గుట్టించుకున్నా, రేపే షూట్కి వెళ్ళిపోయినా. అది బాగా పెయిన్ వచ్చి బ్లడ్ వచ్చింది. అంత పెద్ద రింగు పెట్టినాం కదా, అప్పుడే పెట్టకూడదంట, పుల్ల పెట్టుకోవాలంట. అయితే రింగు పెట్టేసి వెళ్ళా, బ్లడ్ వచ్చింది, బాగా పెయిన్ వచ్చింది. ఆ రోజు ఫీవర్ వచ్చినట్టున్నా, కొంచెం వెళ్ళిపోయినాక వెళ్ళి షూట్ చేసుకొని వచ్చిన. బాగా కష్టపడి ఇంకా షూట్ చేసిన వీడియో అది. అంటే నేను ఒక్కడిని అంత లాంగ్ వెళ్ళి నన్ను నమ్ముకొని చేయగలను అనేసి వెళ్ళిన రీల్ అదే. సో నేను నమ్మినందుకు అది కూడా క్లిక్ అయింది వీడియో, అది కూడా ఒక పాజిటివ్ తీసుకొచ్చింది అందరితోని. అది నాకు బాగా ఇష్టం ఆ వీడియో అంటే.